హాయ్ అండి. ఈ చిన్న సీక్రెట్ మ్యాజిక్ ట్రిక్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం సోప్స్ యూజ్ చేసిన తర్వాత ఇలా సోప్ బాక్సులు ఉంటాయి కదండి. సోప్ బాక్సులు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా సోప్ బాక్సుల్లో నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదండి. మనం ఎక్కువగా బట్టల్లో స్మెల్ కోసం పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇలా నాప్కిన్ బాల్స్ పెట్టేసి చక్కగా ఈ విధంగా ఈ సోప్ బాక్స్లో పెట్టేసి ఇక్కడ సిజర్ తీసుకుని అక్కడక్కడ హోల్స్ పెట్టేసి మనం బాత్రూంలో డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే తీసుకుని ఇలా అంటించేసుకున్నాం అనుకోండి. ఇలా మనకి బాత్రూంలో కూడా ఎక్కువగా బల్లులు వస్తూ ఉంటాయి, బొద్దింకలు వస్తూ ఉంటాయి. అలానే మనకి బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఆ బ్యాడ్ స్మెల్ పోతుంది. అలానే బల్లులు కానీ బొద్దింకలు కానీ దరి చేరకుండా ఉంటాయండి. ఈ విధంగా మనం బ్యాడ్ స్మెల్ రాకుండా ఇలా పెట్టుకోవడానికి చక్కగా వర్క్ అవుతుంది. అలానే మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ సమస్య ఉండదండి. సో ఇలా మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. ట్రై చేయండి. ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, బాత్రూమ్స్కి వెళ్ళి వాళ్ళు ఎలా పడితే అలాగా వచ్చేస్తూ ఉంటారు కదా. మనం ఎంత వాటర్తో క్లీన్ చేసి శుభ్రంగా ఉంచినా కూడా ఆ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఈ విధంగా బాత్రూంలో నాప్కిన్ బాల్స్ అయితే ఈ విధంగా సోప్ బాక్స్లో పెట్టేసి డబుల్ ప్లాస్టిక్ టేప్ అయితే అంటించేసి ఇలా బాత్రూంలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. వీటి ఘాట్ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఈ విధంగా డబుల్ ప్లాస్టిక్ టేప్ అయితే అంటించేసుకుని ఈ విధంగా పెట్టేసుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.